హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ప్రూఫ్ చూడండి. నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో 8.1K వ్యూస్ వచ్చినాయి. దీనికి మీకు కూడా ఇలా వ్యూస్ రావాలంటే నేను ఫాలో అయిన 3 స్టెప్స్ చెప్తాను. ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు కూడా వ్యూస్ పెరుగుతాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, అన్లిస్ట్లో డైరెక్ట్గా చాలామంది ఏం చేస్తారంటే పబ్లిక్లో పెట్టి డైరెక్ట్గా అప్లోడ్ చేస్తారు. పబ్లిక్లో పెట్టద్దు, అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేయండి. ఓకే, అన్లిస్ట్లో పెట్టి ఫస్ట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు మీ డిస్క్రిప్షన్లో ఏం రాస్తే మీ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయో నేను ఈ స్టెప్లో చెప్తాను. మీరు సపోజ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు అనే వీడియో చేశారనుకోండి, ఫస్ట్ మీ టైటిల్ని కాపీ చేసుకుని యూట్యూబ్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లోకి వెళ్ళి మీ టైటిల్ని పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. స్క్రోల్ చేసుకుంటూ ఉండి ఎక్కువ వ్యూస్ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వీడియోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 17K వ్యూస్ వచ్చినాయి 3 monthsలో. ఓకే, ఒకసారి ఈ వీడియోని ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. 6.52. ఇలాంటి కాకుండా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోస్ని సెర్చ్ చేసుకోవాలి. అట్లా మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు సపోజ్ ఇది 5.8K వ్యూస్ వచ్చినాయి 1 monthలో. ఓకే, ఈ ఛానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 1.29K సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నమాట. ఇలాంటి వీడియోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వ్యూస్ తన సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయంటే ఆ వీడియో వైరల్ అయినట్టమాట. ఇప్పుడు ఈ వీడియోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత తన డిస్క్రిప్షన్లో ఏమేమి కీవర్డ్స్ వాడాడు ఇవన్నీ కాపీ చేసుకోవాలన్నమాట. కాపీ చేసుకుని తన డిస్క్రిప్షన్లో ఏమేమి కీవర్డ్ వాడాడో అవన్నీ కాపీ చేసుకుని మీ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత తన డిస్క్రిప్షన్లో ఏమేమి కీవర్డ్ వాడాడు ఈ మొత్తం కీవర్డ్స్ని కాపీ చేయండి. తన ఛానల్ నేమ్ అలాంటి వేరే వాళ్ళ ఛానల్ నేమ్స్ మట్టి పెట్టద్దు. డిస్క్రిప్షన్లో మిగతా కీవర్డ్స్ అన్నీ కాపీ చేసి మీ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి మీ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసి నెక్స్ట్ మీరు మీ ట్యాగ్స్ కూడా వాళ్ళు ఏం ట్యాగ్స్ వాడారో సేమ్ ట్యాగ్స్ని కాపీ చేసుకుని మీరు కూడా మీ ట్యాగ్స్లో వాడండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తారంటే మీరు టైటిల్ డిస్క్రిప్షన్ యాడ్ చేసిన తర్వాత అన్లిస్ట్లో పెట్టేసి సేవ్ చేసి ఒక 1 hour ఉంచేయండి. ఎందుకంటే యూట్యూబ్కి అర్థం అవుద్ది ఈ వీడియో ఏంటి అనేది అర్థం చేసుకోండి. తర్వాత 1 hour తర్వాత మీరు మీ వీడియోని ఓపెన్ చేసి అప్పుడు మీరు పబ్లిక్ చేస్తే మీకు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. నేను కూడా ఇదే విధంగా అప్లోడ్ చేశాను వీడియోని. ఖచ్చితంగా నాకు 8.1K వ్యూస్ వచ్చినాయి, ఇంకా వ్యూస్ వస్తున్నాయి. ఓకే, ఇలా మీ వీడియోస్ని అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకు వ్యూస్ 100% వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.